ఫ్రెండ్స్, ఈరోజు మన రాజకీయ చైతన్యం అనే అంశం మీద హ్యూమన్ రైట్స్ సభ్యుడైన పందిపాటి అశోక్ కుమార్ గారు వివరిస్తారు. అందరికీ జైలు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దృష్ట్యా రాజకీయ చైతన్యం గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరిగింది. స్పెషల్ కాన్స్టిట్యున్సీలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. ఆ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ముస్లింలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి అనాదిగా అగ్రవర్ణ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలకు అన్నిటికీ కూడా వీళ్ళు ఒక బానిసత్వంగా ఓట్లు వేస్తూ వాళ్ళని గెలిపిస్తూ ఉన్నారు. కనుక ఈ సందర్భంలో మనం తెలుసుకునేది ఏంటంటే, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో 29 నియోజకవర్గాలు ఉన్నాయి, రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో 29 మంది కూడా ఎస్సీ, ఎస్టీలు అనగా మాల మాదిగలు, ఇతర కులాలను కలుపుకుని ఈ 29 కాన్స్టిట్యున్సీల్లో ఇండివిజువల్గా అనగా స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీల్లో నిలబడి, స్వతంత్రంగా నిలబడి, ఇండిపెండెంట్లుగా నిలబడి గెలిచి ఈ 29 మంది ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి వెళ్ళినట్లయితే శాసనసభలో ఈ 29 మంది ఎమ్మెల్యేల యొక్క, వాళ్ళ కమ్యూనిటీల యొక్క, ఇతర కమ్యూనిటీల యొక్క భావాలు, వాళ్ళ యొక్క అవకాశాలు, అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఆ శాసనసభలో వీళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్టీ కాన్స్టిట్యున్సీలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో కూడా ఈ 29 మంది వాళ్ళను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళు కూడా ఇండివిజువల్గా, ఇండిపెండెంట్లుగా గెలిచి శాసనసభలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వీరి యొక్క ఈ సామాజిక వర్గాల యొక్క సమస్యల్ని అక్కడ వివరించి వాళ్ళతో భేటీ అయ్యి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి